డ్రీమ్ హోమ్ ను రీఇమాజిన్ చేసే విధంగా హ్యాపీ లైఫ్ కు స్వాగతం పలికేలా ప్రైరా బిల్డ్కాన్ సంస్థ RNP #1 ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ఈ బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఐటీ పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 195 యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. హలో సార్. హలో అమ్మా. సార్, ప్రెసెంట్ ప్రైరా బిల్డ్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రైరా బిల్డ్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కొండాపూర్లో కడుతున్నాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి RNP #1. ఇది 2 acres లో అన్ని 3 bedrooms కడుతున్నాము. 3 basementలు, గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసామండి. ఫినిషింగ్ లో ఉందండి. ఫ్లోరింగ్, డోర్స్, విండోస్ అవి ఫిట్ అవుతున్నాయి. క్లబ్ హౌస్, మిగతా అమ్యూనిటీస్ అన్ని రెడీ అవుతున్నాయండి. మోస్ట్లీ డిసెంబర్ వరకల్లా మెజారిటీ ఆఫ్ ది వర్క్ అయిపోతుందండి. మనకి GHMC OC రాగానే మనం మూవ్ అయిపోవచ్చు. ఇది ఓల్డ్ ముంబై హైవేలో గచ్చిబౌలి స్టేడియం దాటి ముందుకు వెళ్ళిన తర్వాత షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ వస్తుంది. దాని ఎదురుగుండా కొత్త రోడ్ వేశారండి. ఈ రోడ్ వచ్చేసి చందానగర్కి వెళ్తుంది. ఇప్పుడు చందానగర్ కుకట్పల్లి జోన్ నుంచి హైటెక్ సిటీకి రావడానికి ఇప్పుడు ప్రస్తుతం 2 రోడ్లే ఉన్నాయండి. ఒకటి హఫీస్పేట్ రోడ్, ఒకటి ఫోరం మాల్ రోడ్ ఒకటి. ఈ 2 రోడ్స్ ట్రాఫిక్ లోడ్ తీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల 3వ ఆల్టర్నేటివ్ 3rd ప్యారలల్ రోడ్ ఇది చందానగర్ నుంచి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్ట్ చేస్తూ 150 feet రోడ్ ఫామ్ చేస్తున్నారు. ఆ రోడ్ ఫేసింగ్ లో మన ప్రాజెక్ట్ ఉంది. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా రోడ్డు, రైల్వే ట్రాక్ వరకు రోడ్డు వేశారు. ఆ రైల్వే ట్రాక్ నుంచి ఫ్లైఓవర్ వేసి చందానగర్ కనెక్ట్ చేస్తారు ఈ రోడ్. మన సైట్ దగ్గర నుంచి AMB మాల్కి వచ్చేసి 3 kilometers అండి. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కి వచ్చేసి 6 kilometers వస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, IT కంపెనీస్ కానీ, గచ్చిబౌలి కానీ ఇవన్నీ కూడా హార్డ్లీ 4-5 kilometers రేడియస్ లో ఉన్నాయి. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో వచ్చేసి ఒక 5 పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మన సైట్ ఎదురుగుండానే డయాగ్నల్లీ ఆపోజిట్ చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, శాంటా మారియా ఉంది, ఆ తర్వాత జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చాలా స్కూల్స్ మన సైట్ సరౌండింగ్స్ లో ఉన్నాయండి. ఇది కాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హార్డ్లీ 1.5-2 kilometers డిస్టెన్స్ లో ఉంది. సార్, సిటీలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కస్టమర్స్ అవేవి కాకుండా మీ ప్రాజెక్టే ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్కి దర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే చాలా మంది ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌసెస్లో, అపార్ట్మెంట్స్లో ఉండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు పెద్ద కమ్యూనిటీస్లోకి వెళ్దామని ప్రయత్నంలో ఉంటారు. పెద్ద కమ్యూనిటీస్ బాగుంటాయండి చూడడానికి, నేను అవి బాగోవు అనట్లేదు. కానీ దాంట్లో ఉండే డిఫికల్టీస్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు లిఫ్ట్ అనుకోండి, ఇప్పుడు 4 ఫ్లోర్లు మీరు పీక్ అవర్స్లో లిఫ్ట్ కోసం 10 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది అనుకోండి, ఒకటే క్లబ్ హౌస్ ఇస్తారు, ఒకే స్విమ్మింగ్ పూల్ ఇస్తారు, ఒకే జిమ్ ఇస్తారు. లేకపోతే అమ్యూనిటీస్ అన్ని లిమిటెడ్ అడిషన్స్ ఉంటాయి. ఒక 1000-1500 అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర మీరు సమ్మర్లో పిల్లలంతా స్విమ్మింగ్ పూల్లో దిగడానికి, నిలబడడానికి కూడా స్థలం ఉండదు, క్లమ్జీగా ఉంటుంది అనమాట. అదే చిన్న గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు అన్ని అమ్యూనిటీస్, అన్ని లావిష్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చిన్న కమ్యూనిటీ ఏంటంటే మీకు ఆ హ్యాపీనెస్, మీకు ఆ ప్రైవసీ అనేది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది అనమాట. మీ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ప్రైవసీ. లిమిటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు ఏ ఫెసిలిటీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మీకు కావాల్సిన టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మీరు ఆ ఫెసిలిటీని వాడుకునే అవకాశం ఉంటుంది.